ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు మన వాక్యంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు ఆ యొక్క పశువుల ఆ పాకలో తొట్టిలో ఆయన్ని పరుగున పెట్టినట్లుగా మనం చూస్తాం. ఆయన లోకానికి రక్షకుడిగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని కలిగజేసినటువంటి జీవము కలిగినటువంటి దేవుడు. భూమి పాదపీఠము, ఆకాశము తన సింహాసనమే ఉన్నది. ఆయన యొక్క ఆ సింహాసన భాగ్యము ధన్యత ఎంచుకోక ఆయన ఆ ధన్యతని విడిచిపెట్టుకుని మన కొరకు ఆయన శరీరధారై ఈ లోకంలో ఆ పశువుల తొట్టిలో ఆయన జన్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడ లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తున్నట్లయితే పశువుల తొట్టిలో ఆయన పరుగున పెట్టినట్లుగా మనం చూస్తాము. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన పశువుల తొట్టిలో కాదు, ఆయన నీ హృదయంలో జన్మించాలని ఆశపడుచున్నాడు. ఆయన వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త ఆయన శరీరధారై ఈ లోకంలో ఉన్నటువంటి దినములలో ఆయన పలికినటువంటి మాట మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన పలుకుతున్నటువంటి మాట, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసములు కలవు, మనిషి కుమారుడికి తలదాచుకొనుటకు స్థలమే లేదు. ఆయన కోరుచున్నటువంటి స్థలం ఏదో గృహాలు కాదు, ఆయన మనిషి యొక్క హృదయంలో నివాసము చేయాలని ఆశపడుచున్నాడు. ఎందుకంటే నీ దేహము దేవుని ఆలయము కనుక ఆ ఆలయములో ఆ హృదయంలో ఆయన నివాసం చేయగోరుచున్నాడు. అందుకే ప్రకటన గ్రంథం మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన ఆ యొక్క తలుపు ద్వారముల దగ్గర నిలబడి ఆయన తలుపు తడుచున్నలుగా మనం చూస్తాము. ఎప్పుడైతే ఆయన తలుపు తడుచున్నప్పుడు ఎవరైతే ఆయన స్వరం విని ఎవరైతే ఆ యొక్క ద్వారము ఆ తలుపు తెరుస్తారో వారితో పాటు భోజనము చేస్తానంటున్నాడు. అంటే వారితో సహవాసము చేస్తానంటున్నాడు. నీ హృదయం అనే తలుపుల దగ్గర ఆ ద్వారము దగ్గర ఆయన తడుచున్నప్పుడు ఈ క్రిస్మస్ దినాలలో నీ ద్వారము తెలిసినడలా, నీ హృదయాన్ని తెలిసినడలా ఆయన నీ హృదయంలోకి వస్తాడు, నూతన జీవితాన్ని ఇస్తాడు. ఎహెచ్కేలు 36:26లో మనం చూసినట్లయితే అక్కడ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, నూతన హృదయాన్ని నీకు ఇచ్చేదను, నీకు నీ స్వభావం నూతనమైన స్వభావం నీకు కలగచేసేదను, రాతి గుండెను తీసి మాంసపు గుండెను ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. అదేవిధంగా 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన ఎవరైతే క్రీస్తు యందు ఉంటారో వారు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో నూతనమాయను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. క్రిస్మస్ దినాల్లో నీ హృదయంలోకి దేవుడు జన్మించడానికి, నీ హృదయంలో నివాసం చేయడానికి, నీతో సహవాసం చేయడానికి ఎప్పుడైతే నువ్వు ద్వారాలు తెరుస్తావో, తలుపు తెరుస్తావో, ఆయనకి సమ్మతిస్తావో అప్పుడు నీ జీవితము నూతనంగా మార్చబడుతుంది. అట్టి ధన్యత దేవుడు మనకి అనుగ్రహించును గాక. దేవుడికి నువ్వు అనుమతి ఇవ్వండి. ఒకరోజు ఒక అతను చాలా జంతువులు పెంచుకుంటా ఉన్నాడు, కానీ పంది అంటే చాలా ఇష్టం. ఆ పందిని పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ పందికి స్నానం చేసి ఎంతగా నీట్గా శుభ్రం చేసి పెట్టినప్పుడు ఆ పంది స్వభావం మారదు కదా, అది మళ్ళీ ఆ యొక్క బురదల్లోకి పెంటల్లోకి వెళ్ళిపోతా ఉన్నప్పుడు తన స్నేహితుడితో బాధపడి ఈ పందిని ఎంత ప్రేమిస్తున్నాను, కానీ ఈ పంది మాత్రం బురదని, ఆ పెంటని, ఆ కిచ్చుల ఆ యొక్క భయంకరమైనటువంటి స్థితిని విడిచిపెట్టట్లేదు, దాని మనసు ఎలా మారుతుంది అని చెప్పినప్పుడు తన స్నేహితుడు సలహా ఇస్తాడు, మీరు దీనికి ఆపరేషన్ చేయించి గొర్రె యొక్క గుండెని అమర్చండి అని చెప్పినప్పుడు అలా అతని మాట విని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు గొర్రె గుండెని పెట్టినప్పుడు దాని స్వభావం మారిపోద్ది. ఆ యొక్క చెత్త చెదారం నుంచి ఆ యొక్క పెంట ఆ యొక్క బురద నుంచి వెళ్ళడానికి అసహించుకుంటుంది. ఈరోజు నీకు అలాంటి నూతనమైనటువంటి స్వభావాన్ని నూతన సృష్టిగా దేవుడు చేయబోతా ఉన్నాడు. నీ హృదయంలోకి నువ్వు అనుమతిస్తే దేవుని నామానికి మహిమ కలుగుతుంది.